ప్రైజ్ ద లార్డ్. మారనాథ. షలోమ్. ఆమేన్. దేవునిని స్తుతించుదాము. ప్రభువా త్వరగా రమ్మని ప్రార్థిస్తాము. దేవుని సమాధానము ఆశీర్వాదములు మనము కలిగి ఉందుము. ఆమేన్ అంటే అవును, ఇవన్నీ కలుగును గాక. హల్లెలూయా. తలలు వంచి ప్రార్థించుకుందాము. ఏంటి బ్రదర్, మీరు ఎప్పుడు చూడు తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము, ఎప్పుడు చెప్పాల్సిందేనా అని అనుకుంటుండొచ్చు. చాలామంది ప్రార్థన అంటే తల వంచరు, కళ్ళు మూసుకోరు. ప్రార్థన అంటే తల వంచరు అంటే దేవుని సన్నిధానంలో మనల్ని మనం తగ్గించుకొని ప్రభు మనల్ని చూస్తున్నాడు అనే విశ్వాసము. ఆ తర్వాత కళ్ళు మూసుకుంటే నేను ఈ లోక సంబంధమైన వాటిని చూడను, నేను నా ప్రభువుని చూస్తాను అనే ధైర్యము. అందుకే తలలు వంచి కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందామని చెప్తూ ఉంటాను. ప్రేమగల తండ్రి, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నానని పలికినటువంటి గొప్ప దేవ, నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నా. ఇదిగో విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడవైన యేసుక్రీస్తు ప్రభువా, మేము నీ వైపునకు చూస్తూ ఓపికతో పరిగెత్తునట్లుగా ఈ లోకములో, మా సమాజంలో, మేము వెళ్ళు స్థలములన్నింటిలో కూడా కలిగేటటువంటి ప్రతి పరిస్థితిలో నీవు మాకు తోడయ్యుండి మా కార్యములు సఫలపరుస్తూ మమ్మల్ని విడిపించి అద్భుత రీతిగా సహాయం పంపిస్తావనే ధైర్యముతో జీవించుటకు నీ కృపచేత మాకు సహాయం చేసి నడిపించుమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, కొద్ది సంవత్సరం క్రితము ఒక స్థలంలో దైవ సేవకుడు ఒక ఆయన వాక్యం చెప్పాడు. అది హీలింగ్ సర్వీస్. అక్కడ వాక్యం చెప్పిన తర్వాత అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఒక యవనస్తురాలు, 20 years కూడా ఉండవు అనుకుంటా, 20 ఏళ్ళు 21 సంవత్సరాలు ఉంటుండొచ్చు. ఇద్దరు సహోదరుల భుజాల మీద చేయి వేసి ఆమె ఇలా వేలాడుతూ వచ్చింది. వాళ్ళు ఎత్తుకొని వచ్చి అక్కడ పడుకోబెట్టారు. తల్లి, ఇద్దరు సహోదరులు వచ్చారు. ఇంకా చూడగానే అర్థమైపోయింది ఆమెను బహుగా బాధిస్తున్న దుష్టుడని. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క అపవాది క్రియలు విడిచి వెళ్ళిపోతున్నాయి. ఆమెను అనగానే మళ్ళీ ఆ అమ్మాయి పడిపోతుంది. ఈ విధంగా దాదాపు ఒక 1 hour అయిపోయింది. ప్రార్థన చేస్తున్నాము. ఇంకా రాత్రి ఎక్కువైపోతూ ఉన్నది. అందరూ వెళ్ళిపోవాలి. నాతో పాటు ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయన దీనికి సాక్ష్యము. ఇంకా చాలామంది ఉండేది ఆ సమయం లోపల. అప్పుడు ఇంకా అమ్మాయి కింద పడుకొని ఉంది. మేము ఇలా వంగి వంగి మా నడుములు నొప్పి లేవడం ప్రారంభించాయి. అప్పుడు నేను అన్నాను, ప్రభువా, మధ్యాహ్నం నుంచి మేము ఇక్కడే ఉన్నాము, అలసిపోయాం ప్రభువా, ఏంటి ఈ యొక్క దురాత్మలు విడిచి వెళ్తున్నాయి, ప్రార్థన ఆపేయగానే మళ్ళీ వస్తున్నాయి అనగానే వెంటనే దేవుడు నాకు తలంపించాడు. వారి ఇంటిలో ఏవైతే ఉండకూడదో అవి ఉన్నాయని చెప్పాడు. వెంటనే నేను ఆ తల్లిని అడిగాను, అమ్మా, మీ ఇంట్లో ఏవో వస్తువులు ఉన్నాయని దేవుడు చూపిస్తూ ఉన్నాడు, మరి అవి ఉన్నంత వరకు ఈ యొక్క దురాత్మలు ఈ విధంగానే బాధిస్తాయి. ఆ అమ్మాయి అలా శోష వచ్చినట్లుగా పడిపోయి ఉన్నది.
ఫెయింట్ అయిపోయి ఉన్నది అమ్మాయి. అనగానే ఆ తల్లి ఏమన్నదంటే, అయ్యా మా దగ్గర ఉన్న వాటన్నిటినీ మేము బట్టలు చుట్టి మూట కట్టి బయట పారవేసాం. వెంటనే ఆ అమ్మాయి కళ్ళు తెరిచి వాళ్ళ తల్లిని చూస్తూ, ఏయ్ అబద్ధాలు మాట్లాడుతున్నావులే, అబద్ధాలు చెప్పకు, అన్నీ మూట కట్టి పైన పెట్టలేదా నువ్వు ఇంట్లో అనగానే ఆ తల్లి ఒక్క తను తన్నింది ఆ పడుకున్న అమ్మాయిని, బలంగా తన్నింది. ఆ ఇద్దరు అన్నలు ఏం చేశారంటే, ఎంతో ప్రేమతో ఎత్తుకొని వచ్చినటువంటి వాళ్ళు 2 చేతులు పట్టమని లాక్కుంటూ తీసుకొని వెళ్ళిపోయారు, తిట్టుకుంటూ తీసుకొని వెళ్ళిపోయారు. వారు ఏదైతే తీసేసామని చెప్పారో అవి ఇంట్లోనే అట్టి పెట్టుకుని ఉన్నారు. దేవుని ప్రియమైన ప్రజలారా, చాలామంది ఏమనుకుంటారంటే, ఆ విగ్రహాలను తీసేయు, ఆ తాయెత్తు తీసేయు, అవి తీసేయి ఇవి తీసేయి అని చెప్తూ ఉంటారు. మంచిదే, అవి తీయొద్దు, మీరు అలా చెప్పకూడదని నేను అనడం లేదు, నేను చెప్పాను, తీసేయాల్సిందే. కానీ హృదయములో ఉన్నటువంటి వాటిని తీయకుండా ఈ లోక సంబంధమైన వాటిని తీసివేస్తే అప్పటి వరకే స్వస్థత కలిగినట్లుగా, విడుదల కలిగినట్లుగా ఉంటుంది. మళ్ళీ కొన్నాళ్ళకి ఆ దురాత్మలు మళ్ళీ వచ్చి అంతకంటే ఎక్కువగా బాధించడం ప్రారంభిస్తాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఆ దేవాలయంలో అతన్ని కనుగొని ఏమన్నాడంటే, ఇదిగో నీవు స్వస్థత పొందితివి, మరీ ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇకను పాపము చేయకుమని చెప్పాడు. బెతెస్దా కోనేటి దగ్గర స్వస్థతను అందినటువంటి ఆయనతో దేవాలయంలో కనుగొని అప్పుడు యేసుప్రభు చెప్తాడు, మళ్ళీ ఎక్కువ కీడు కలుగుతుంది. ఎందుకు అనంటే హృదయములో మార్పు రావాలి. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. Colossians chapter 3 and verse 5. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఏమిటి విగ్రహారాధన అంటే? ఏదో బొమ్మలను పూజించుకునేటటువంటి వారిని చూపించి చెప్తూ ఉంటారు. అనేకుల హృదయాల లోపల, ఈ హృదయం లోపల ఉన్నవి నిజమైనటువంటి విగ్రహాలు, దేవునికి అబామినేషన్ అవి. ఆయన సహించడు నీ హృదయంలో ఉన్న వాటిని చూసి. ఈ లోక సంబంధమైన వాటిని చూపిస్తూ ఉంటారు, కానీ హృదయములో ఉన్నటువంటివి తీసివేయకుండా, వాటిని నీవు చంపివేయకపోతే ఎన్ని తీసివేసినా ఈ లోక సంబంధమైనవి మరలా 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 ఎక్కువ బాధ వేదన కలుగుతూనే ఉంటుంది. ఎస్, దట్స్ వాట్ ద బైబిల్ సేస్, నేను కాదు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము నీతోనూ నాతోనూ మనందరితో మాట్లాడును కాక. అందుగురించే మనం దేవుణ్ణి అడగాలి. ఏమని? ప్రభువా నాకు నూతన హృదయం కలగజేయమని. మనుషులు ఎవరు ఇవ్వలేరు. నీవేదో కొనుక్కొని తీసుకొని వచ్చి పెట్టుకునేది కాదు. సేవకుడు ప్రార్థన చేస్తే నీకు నూతన హృదయం రాదు. ఎందుకంటే ఏహెచ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు ఏమంటాడంటే, నూతన హృదయమును నేను మీకు ఇచ్చదని అంటాడు దేవుడు. జాగ్రత్త. హృదయాలను నమ్మేవాళ్ళు కూడా వచ్చేస్తారు ఈ రోజుల్లో, ఏం తొందర లేదు. అంతరిక్ష బోధకులే వచ్చారు, ఇంకా ఒక లెక్క. నూతన హృదయం ఎవరు ఇస్తానని చెప్పారు? దేవుడు ఇస్తానని చెప్పాడు. ఎందుకు? నా కట్టడలను అనుసరించు వారి గాను, నా విధులను గైకొని వారిని గాను నేను మిమ్మల్ని చేస్తానంటూ ఉన్నాడు. అది నిజమైనటువంటి మార్పు, నిజమైనటువంటి రక్షణ జీవితం. కాబట్టి ఈ విధంగా దురాత్మల చేత పీడింపబడుచున్నటువంటి వారు, దీర్ఘకాల రోగముల చేత బాధింపబడుచున్నటువంటి వాళ్ళు, అనారోగ్యము, అప్పుల వెంబడి అప్పులు, అప్పుల మీద అప్పులు, యాక్సిడెంట్ తర్వాత యాక్సిడెంట్, కుటుంబంలో ఒక సమస్య అయిపోకముందే ఇంకొక సమస్య, ఏంటి మా వెంటే పడుతున్నాయి ఇవన్నీ, ఒకదాని వెంట ఒకటి వస్తున్నాయి, ఒకటి కాకపోతే ఇంకొకటి వస్తూనే ఉందని అనుకుంటున్నటువంటి వారు కొంతమంది ఉంటారు.
వారితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, హృదయములో ఉన్నటువంటివి దేవునికి ఆయాసకరమైనవి. 139వ దావీదు కీర్తన చివరి 2 వచనాలలో రాజైన దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నా హృదయాన్ని పరిశోధించి చూడు, నా ఆలోచనలను పరీక్షించి చూడు, నా లోపలికి రా. పాత నిబంధన చాలామంది ఏమంటారంటే, ఏంటి బ్రదర్ మీరు ఎప్పుడు చూడు పాత నిబంధనను చూపిస్తారు? అవునండి, నేను చూపిస్తేనేమో మీకు పాత నిబంధన జ్ఞాపకం వస్తుంది, నేను చెప్పే వాక్యాలు పాత నిబంధన అని అనుకుంటారు. దశంభాగం పాత నిబంధన, కృత నిబంధన? దశంభాగం ఇస్తున్నావు కదా, పాత నిబంధనను పట్టిస్తున్నావా, కృత నిబంధనను పట్టిస్తున్నావా? ఎక్కడుంది దశంభాగం ఇమ్మని? పాత నిబంధనలో ఉంది, కృత నిబంధనలో ఉందా? లేదు కదా. మరి అప్పుడు పాత నిబంధన జ్ఞాపకం రాదు, తీసుకొని వెళ్ళేవే ఇస్తుంటావు కదా. ఇవ్వద్దని చెప్పడం లేదు, నీ ఇష్టం. కానికిస్తావో, దశంభాగం ఇస్తావో, లేకుంటే ఇంకేమి ఇస్తావో. కానీ మనము దేవుని వైపునకు చూస్తూ మనము ముందుకు సాగిపోయేటటువంటి వాళ్ళం. కాబట్టి 139వ దావీదు కీర్తన చివరి 2 వచనాలలో రాజైన దావీదు ప్రార్థించినట్లుగా, ప్రభువా నా హృదయంలోనికి రా, నీ ఆయాసకరమైనవి ఏమైనా ఉంటే తీసివేయి, నేను సిద్ధంగా ఉన్నా. కొన్ని హృదయంలో ఉంచుకొని మిగతావన్నీ తీసేయమంటాం. ఇదొక్కటి ఉంచు ప్రభువా, మిగతావన్నీ తీసేసే అంటాం. ఆ ఒక్కటే మళ్ళీ శరీరమును, మనస్సును, ప్రాణమును పాడు చేసేస్తుంది. పాత నిబంధనలో రాజైన దావీదు పిలిచాడు, నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు లోనికి వస్తానంటే రానివ్వడం లేదు. ఆయనేమో హృదయాన్ని తెలిసి రమ్మంటున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో యేసుప్రభు ఏమన్నాడు? ఇదిగో నేను హృదయం తలుపు నొద్ద నిలబడి తట్టుచున్నా, ఎవడైనా నువ్వు నా స్వరము విని తలుపు తీసిన ఎడల, అనగా యేసుప్రభు నా హృదయంలోనికి రా అని మీరు నన్ను ఆహ్వానిస్తే నేను నా తండ్రి వచ్చి వారితో భోజనం చేస్తామంటున్నాను. ఇది పాత నిబంధనకు కృత నిబంధనకు ఉన్నటువంటి వ్యత్యాసం. కాబట్టి విగ్రహారాధన అయిన ధనాపేక్ష, ఈ శరీర సంబంధమైనటువంటి ఆశలను చంపివేస్తే అప్పుడు ఈ శాపములలో నుంచి, రోగములలో నుంచి, దీర్ఘకాలమైనటువంటి వాటిలో నుంచి విడుదల, స్వస్థత వెంటనే కలుగుతుంది. ఎవరు నీకు ప్రార్థన చేయని అవసరం లేదు. క్రీస్తు యేసునందలి నీ విశ్వాసమే నీకు ఇప్పుడే విడుదలను కలుగజేస్తుందని యేసునామములో ప్రకటిస్తున్నాను. ఒప్పుకో, విడిచిపెట్టి పశ్చాత్తాపపడు, మళ్ళీ చేయనని చెప్పు. వదిలిపెట్టినాక మళ్ళీ చేస్తే లాభం ఏమీ లేదు. దేవునికి తెలుసు నీవు అవసరానికి మాత్రమే ఇప్పుడు వదిలిపెడతానంటూ ఉన్నావు, తర్వాత మళ్ళీ చేస్తావని దేవునికి తెలుసు. అలాంటి స్థితిలో నీకు సంపూర్ణమైన విడుదల, స్వస్థతను ఎక్కడ కలుగుతుంది? శాపములు ఇప్పుడు ఇంతవరకు మనము హృదయంలో ఉన్న దానిని బట్టి ఎవరెవరు అనుభవిస్తున్నారో మనం చూసాం. శాపములు విశ్వాసిని బలహీనపరుస్తాయి. ఎందుకనంటే వారు దేవుని వైపునకు చూడకుండా, దేవుని మాటల మీద ఆధారపడకుండా, ఆయన ఆజ్ఞలకు లోబడకుండా ఈ లోక సంబంధమైన వాటిని చేయనట్లుగా శాపములు విశ్వాసి జీవితంలో బహు నష్టమును కలగజేస్తాయి. ఒక్కసారి మనము సంఖ్యాకాండము 22వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసినట్లయితే, అక్కడ రాజైనటువంటి బాలాకు బిలాము అనేటటువంటి ఆయనను పిలిపించి, ఇదిగో నీ ఎదురుగా ఈ విస్తారమైనటువంటి మనుషులు కనబడుతున్నారు కదా, లక్షలాది మంది ఉన్నారు, వారిని జయించలేను నేను, ఎందుకంటే వారు మహాబలవంతులు. ఎలా బలవంతులు? ఇశ్రాయేలుల దగ్గర యుద్ధ పరికరాలు లేవు, డాలు లేదు, కత్తి లేదు, ఖడ్గము లేదు, బల్యము లేదు, ఈట లేదు, గొడ్డళ్ళు లేవు, ఏమీ లేవు. ఏ విధమైనటువంటి యుద్ధోపకరణములు ఇశ్రాయేలుల దగ్గర లేవు. కానీ బాలాకు రాజు ఏమంటున్నాడనంటే, ఈ ఎదురుగా ఉన్నటువంటి వీరు చాలా బలవంతులు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు బలవంతుడవో బలవంతురాలవో నీకు తెలుసో తెలియదు, కానీ అపవాదికి తెలుసు నువ్వెంత బలవంతుడవో. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఎందుకంటే
నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడైనాడు. ఆయనకు పేరే యేసుక్రీస్తు. ఆయన మనలో ఉండి మనల్ని నడిపిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. విశ్వాసంలో కృంగిపోతే విశ్వాసమును వృద్ధి పొందించి లేవనెత్తుచున్నాడు. మనుష్యులు నీవు చెప్పిన మాటలను విని కూడా సహాయం చేయకపోతే దేవుడు ప్రార్థన ఆలకించి జవాబిస్తున్నాడు. నీకు అసాధ్యమైన వాటిని సాధ్యం చేస్తున్నాడు నీ జీవితంలో. కానీ నీవు ఈ లోక సంబంధమైనటువంటి వాటిని ఆశపడి ఈ లోకాధికారికి లొంగిపోతూ ఉన్నావు. శాపం అంటే అదే. బాలాకు రాజు బిలామును చూసి సంఖ్యాకాండము 22వ అధ్యాయం 6వ వచనము, నంబర్స్ చాప్టర్ 22 and verse 6 ఏమంటాడంటే, కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. నా నిమిత్తము నీవు వచ్చి ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో. అప్పుడు నేను దేశములో నుండి వారిని తోలివేయుదును. చూడండి, దేశములో నుంచి ఇశ్రాయేలులను తోలివేయడానికి బాలాకు రాజుకు కావాల్సింది ఏమిటి అని అంటే, ఈ జనాంగము బలహీనపరచబడాలి. అర్థమవుతుందా? దేవుని ప్రజలు మిమ్మును ముట్టినవాడు నా కనుపాపను ముట్టినట్లే అని ఏ జనాంగమును గురించి దేవుడు చెప్పాడో, తన స్వరక్తం ఇచ్చి ఏ జనాంగమునైతే క్రీస్తు యేసు ప్రభు సంపాదించుకున్నాడో వారు బలహీనులైపోయారు. ఎందుకు? ఈ లోకంలో ఉన్న వాటిని ఆశపడి. ఈ లోకంలో ఉన్న వాటిని అంటే మీరు అనొచ్చు, అదేంటి బ్రదర్, ఏం జరగలేదు కదా, బాలాకు చెప్పినప్పుడు బిలాము శపిస్తే ఏం జరగలేదు కదా అని మీరు అనొచ్చు. కానీ వేరే విధంగా ఇశ్రాయేలీలు బలహీనులైపోయారు. మీరు చివరికి రండి, ఈ యొక్క 22వ అధ్యాయంలో చివరికి వచ్చినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు మోయాబీలతో వారు వ్యభిచారం చేసి అనేకులు నశించిపోయారు. చూసారా? సైతాను ఏదో ఒక విధంగా దేవుని పిల్లలు బలహీనులైపోవాలని వారికి రకరకములైనటువంటి వాటిని చూపిస్తూ ఉంటాడు. చర్చిలో పొజిషన్ కావాలి, అది చూడగానే ఆయన ఎందుకు చేయాలి, ఆమె ఎందుకు ఉమెన్స్ సెక్రటరీగా ఉండాలి, నేనుంటాను ఉమెన్స్ ప్రెసిడెంట్గా, నాకేం తక్కువ ఉందని, ఇది అంతే. ఇంకా అక్కడ ప్రారంభం అవుతుంది యుద్ధం. మనస్సులో, ఆలోచనలలో, కుటుంబములో, సంఘములో అక్కడ ప్రారంభమవుతుంది. ఆయనే ఎప్పుడు పలానా పోస్టులో ఉండాలా, ఇంకక్కడ ప్రారంభమవుతుంది. వారికి మాత్రమే అలాంటి ఇల్లు ఎందుకు ఉండాలి, నాకు కావాలని ఇంకా భార్య భర్తను పోరు పెడుతుంది, అక్కడ ప్రారంభమవుతుంది. ఈ విధంగా అపవాది ఏదో ఒక విధంగా కుటుంబాలలో సమస్యలను తీసుకొని వచ్చి సృష్టించి వారిని బలహీనంగా చేస్తున్నాడు. మనుషులు శపిస్తే ఏమీ కాదు, కానీ ఎప్పుడైతే లోకంలో ఉన్న వాటికి విశ్వాసి లోబడతాడో అప్పుడు అవి ప్రారంభిస్తాయి పనిచేయడం. అప్పుడు ఆ శాపములు పనిచేయడము ప్రారంభిస్తాయి. చూడండి, ఈ శాపములు ఎక్కడి నుంచి వస్తాయో యోబు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం గమనించినట్లయితే, అపవాది దేవుని సన్నిధానం నుంచి బయలుదేరి వచ్చి యోబును మొత్తము శరీరం అంతా కూడా కురుపులతో నడినెత్తి నుంచి యోబును మొత్తినట్లుగా మనం చూస్తాం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం, నడినెత్తి మొదలుకొని అరకాలు మట్టుకు బాధకరమైనటువంటి కురుపులతో మొత్తెను అని వ్రాయబడింది. ఇది అపవాది తీసుకొని వచ్చేటటువంటిది. లూకా వ్రాసిన సువార్త 13వ అధ్యాయం. మేము అన్నివి చాలాసార్లు విన్నాం బ్రదర్ అని మీరు అనుకోవచ్చు. మరొకసారి చూద్దాం ఏమంటాడు దేవుడు. ఈ దినమున నీతో మాట్లాడి నీకు విడుదలించి స్వస్థపరుస్తాడని నేను నమ్ముతున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే లూకా సువార్త 13వ అధ్యాయము 11వ వచనంలో 18 ఏండ్ల నుంచి బలహీనపరచు దయ్యము పట్టినటువంటి ఒక స్త్రీ.
ఎన్ని సంవత్సరాలైంది? 18 years, అనగా దీర్ఘకాల రోగం. డాక్టర్ దగ్గరికి వెళ్తే అంటాడు, ఇక ఈ మందులు నీవు జీవితకాలం అంతా నీవు వాడుతూనే ఉండాలి, ఈ జీవితకాలం అంతా ఈ ఇంజెక్షన్ తీసుకుంటూనే ఉండాలి, ఈ జీవితకాలం అంతా ఈ టానిక్స్ తాగుతూనే ఉండాలి. ఈ విధంగా డాక్టర్స్ చెప్తూ ఉంటారు. కానీ అక్కడ ఏముంది? బలహీనపరచు దయ్యం. అందరికీ అలా ఉంటుందని చెప్పడం లేదు. ఉంటే ప్రతి ఆత్మను మనం పరిశోధించి తెలుసుకోవాలి, పరీక్షించి చూడాలి. ఆ బలహీనపరచు దయ్యమును చూసి యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? అమ్మా, నీ బలహీనతలో నుండి నీవు విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. దేవుని నామమున నాకు మహిమ కలుగును గాక. ఈ దినమున ఈ వర్తమానం వినుచున్నటువంటి నీవు నమ్మి యేసుక్రీస్తు ప్రభువా, నాలో హృదయంలో ఉన్నటువంటి వాటన్నిటినీ, చెడుతనం అంతటిని, నా చెడు ఆలోచనలు, చెడు జీవిత విధానము, ఇవన్నిటినీ నేను ఈ దినమున తీసివేస్తున్నాను. నన్ను పవిత్రపరచు, నాకు నూతన హృదయమేమో, ఈ అపవాది క్రియలో నుంచి, బలహీనపరచు దురాత్మలలో నుంచి నన్ను విడిపించమని నీవు అడిగినట్లయితే, నీవు ఎన్ని సంవత్సరాలుగా పడక మీద ఉన్నావో యేసు నామములో ఇప్పుడే నీకు విడుదల కలుగుతున్నది. నీ హృదయంలో జరుగుతున్నటువంటి మార్పు ఆయన చూస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు, ఆయన నీలో ఉన్నాడు. నీకు ఇప్పుడే స్వస్థతను కలగజేస్తున్నాడు, విడుదలను కలగజేస్తున్నాడు. యేసు నామములో నీకు ఇప్పుడే నీ యొక్క దీర్ఘకాల వ్యాధులలో నుంచి, ఆ శాపముల నుంచి యేసు నామములో నీకు విడుదల కలుగుచున్నది. కలుగును కాక నేను చెప్పడం, కలుగుచున్నది యేసు నామములో నీకు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మనుషుల హృదయాలలో వారు ఉంచుకున్నటువంటి వాటిని బట్టి, ఇంట్లో ఉన్నటువంటి వాటిని బట్టి వచ్చినటువంటి రోగాలు, బలహీనతలను గురించి మనం విన్నాము. ఆ తర్వాత మనుషులు శపించినప్పుడు బలహీనపరచబడి పాపములో పడిపోయి నశించిపోయినటువంటి, బాధింపబడినటువంటి వారి, శాపములను బట్టి బాధింపబడినటువంటి వారిని గురించి మనం విన్నాము. ఇప్పుడు మనుషులు తమకు తామే తీసుకొని వచ్చే రోగాలను గురించి కూడా మనం విందాం. చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ లివర్ అంతా బాగా పాడైపోయింది, ఆ లివర్ అంతా వాటర్ వచ్చేసింది, లేకపోతే ఊపిరితిత్తుల లోపల రంధ్రాలు పడ్డాయి అని చెబుతూ ఉంటారు. మీ కాలేయం అంతా చెడిపోయిందని చెప్పి. ఎందుకు? ఎవరు మంత్రం వేయలేదు, ఎవరు శపించలేదు. చాలామందికి డౌట్ ఏమిటి అని అంటే, వారిలో ఉన్న బలహీనతలను చూడరు, ఎవరో ఏదో చేశారని తమను తాము మభ్యపెట్టుకొని మోసగించుకొని ఉంటారు. ఎవరైనా మందు పెట్టారో ఏమో చెప్పండి బ్రదర్ అని అడుగుతారు. మా ఆయన కడుపులో మందు ఉంది అని తీసుకొని వస్తారు. వాళ్ళ అమ్మాయి చాలా మొద్దుది అని, ఆ మొద్దు ఆమెకి తలలో ఏదో ఎవరో పెట్టారని కొంచెం చూసి చెప్పండి అని తీసుకొని వస్తాయి. ఎందుకండి ఇవన్నీ? ఎవరు నేర్పిస్తారు? ఎందుకు నమ్ముతారు మీరు ఇవన్నీ? డాక్టర్ ఇప్పుడు చెప్పాడు ఆ పేషెంట్తో, నీ కాలేయం ఈ విధంగా చెడిపోయింది, లేకపోతే నీ యొక్క లంగ్స్కి ఈ విధంగా రంధ్రాలు పడ్డాయి, లేకపోతే నీ ఊపిరితిత్తులు ఈ విధంగా అయిపోయాయి. ఎందుకో తెలుసా? అతిగా సిగరెట్లు తాగడం వలన, ధూమపానం అతిగా చేయడం వలన నికోటిన్ ఆ రక్తంలోనికి ప్రవేశించి ఊపిరితిత్తుల్లో వెళ్ళినటువంటి ఆ యొక్క పొగ, సిగరెట్టు పొగ, బీడీ పొగ, చుట్టది పొగ లోపల ఉండిపోయి అది ఏం చేస్తుంది? లోపల ఉన్నటువంటి లంగ్స్ అన్నిటినీ కూడా ఆ చిన్న సెల్స్ పాడైపోతాయి. ఎవరు తెచ్చారు ఈ రోగము? నీ స్వంత అలవాట్లే. డాక్టర్ దగ్గరికి వెళ్తే అజీర్తి వ్యాధి, గ్యాస్ వ్యాధి బాగా ఉంది డాక్టర్ గారు అని చెప్పగానే పరీక్షించి ఆయన కడుపంతా ఉబ్బిపోయిందని ఆ పేషెంట్ గురించి చెప్తాడు. నీది కాదు, నాది కాదు, ఎవరిదో. ఎందుకు అని అంటే, అతను తాగి 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 విపరీతంగా మద్యపానమునకు బానిసైపోయి ఆలోచించే విచక్షణ శక్తిని కోల్పోతాడు. ఈ కడుపులోనికి ఆ మందు చేరి బహుగా అనారోగ్యము, బలహీనత కలిగజేసి అజీర్తి వ్యాధి, ఇంకా పేవుల్లో అల్సర్సు, ఆ తర్వాత ఇంకేదో చెడ్డ పుండు పుట్టి ఇవన్నీ చేస్తూ ఉంటారు. కిడ్నీలో స్టోన్స్
రాళ్ళు ఫార్మేషన్, నరముల బలహీనత, కాఫీ గ్లాసు పట్టుకొని కూడా ఇటు వణుకుతుంటారు, ఇటు వణుకుతుంటారు. నరముల బలహీనత అంటాడు డాక్టర్, ఇంజెక్షన్లు ఇస్తాడు, ఏమి ఇచ్చినా ఈ అలవాట్లు మారలేదు కదా, మరి ఎక్కడి నుంచి బలం వస్తుంది? నీవు బలపరచబడాలని దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, ఇదిగో నేను నికోటిన్ అనగా సిగరెట్లు, పొగ, చుట్ట తాగడం ఇవన్నీ మానేస్తాను. ఇకను నేను వాటిని ముట్టుకోను, ఇకను వాటి జోలికి వెళ్ళను, చంపేస్తాను, ఆలోచన తీసివేస్తాను. ఈ పొగ త్రాగడము ఇవన్నిటిని కూడా నేను తీసివేస్తాను. చాలా చెడ్డ రోగం వచ్చింది, డాక్టర్ చూసి చెప్పారు, బ్రతకవు, ఇంకా చచ్చిపోతావు, ఈ రోగంతో నేను చచ్చిపోతావు. ఎందుకు? అతిగా వ్యభిచారుల దగ్గరికి వెళ్ళినందువలన నీకు ఈ స్థితి వచ్చింది. స్త్రీ అయినా పురుషుడైనా. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ రోగాలు? సొంతంగా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నవి, నీ ఆలోచనల చేత, నీవు తీసుకున్న నిర్ణయాలను బట్టి ఈ రోగాలన్నిటినీ కూడా తెచ్చుకున్నాం. గవర్నమెంట్ వాళ్ళు చక్కగా ముద్రిస్తారు. చాలామంది ఏమడుగుతారంటే, గవర్నమెంట్ ఇలా చెప్తూ అమ్ముతూ ఉన్నారు, వాళ్ళు ఎందుకు బ్యాన్ చేయరు అని. బ్యాన్ చేస్తే పక్క రాష్ట్రం నుంచి తెచ్చుకుంటాం. ఇప్పుడు ఎన్నో వాటిని గవర్నమెంట్ బ్యాన్ చేశారు, వాటన్నిటిని దొంగ త్రోవలు తెచ్చుకోవడం, వాడుకోవడం లేదా? వాడుకుంటూనే ఉన్నారు. ఇన్ని కిలోలు పట్టేశారు, అన్ని గ్రాములు పట్టారు, ఇవన్నీ చేస్తూనే ఉన్నారు కదా. గవర్నమెంట్ బ్యాన్ చేస్తే కాదు, నీవు నీ హృదయంలో నుంచి బ్యాన్ చేయాలి. మార్పు ఇక్కడ రావాలి, మానవునిలో రావాలి, విశ్వాసులో రావాలి. కాబట్టి మానవుడు తెచ్చుకునే రోగాలు లివర్ను పాడు చేస్తాయి, హార్ట్ని పాడు చేస్తాయి, హృద్రోగ సంబంధమైనటువంటి రోగాలు. అతిగా తినడం వలన కొవ్వు లోపల పేరుకొని పోయి ఆ యొక్క హార్ట్ వాల్వ్స్ అన్నీ కూడా బ్లాకేజెస్ అయిపోవడము, తర్వాత స్టెంట్ వేసుకోవడము, ఆ తర్వాత గొంతులో రకరకములైనటువంటి వ్యాధులు, ఇష్టానుసారంగా తినడము, త్రాగడం చేయడం వలన బరువు బాగా పెరిగిపోయి, ఆ తర్వాత నేను బరువు తగ్గించుకుంటాను అని తినకుండా ఉండమని ఎవరు చెప్పారు? దేవుడు ఎక్కడ ఆయన చెప్పాడా? చక్కగా ఆయన ఇచ్చినటువంటి ఆహారం ఎంత తినాలో అంత తిను. నీవు తిండిపోతువైతే నీ గొంతుకు కత్తి పెట్టుకోమన్నాడు. అంటే ఏంటి అర్థము? నేను ఎక్కువగా తినను, ఎంత తినాలో అంతే తింటాను. ఎవరు తెచ్చారు అది? నీకు నువ్వే సంపాదించుకొంచుంటున్నావు అనారోగ్యము, బలహీనతలను. వాటిలో నుంచి కూడా దేవుడు విడిపించును గాక. కొలెస్ట్రాల్ పెరిగిపోయింది, బ్లడ్లో బీపీ ఎక్కువైపోయింది, అతిగా ఆలోచించడం వలన, అబద్ధాలు మోసం చేయడం వలన బీపీ పెరిగిపోతుంది. ఎందుకంటే అది ఎప్పుడు మనస్సును గద్దిస్తూనే ఉంటుంది. నువ్వు చేసినటువంటిది ఎప్పుడు నీ ఎదురుగానే ఉంటుంది. అందుకే దావీదురాజు ఏమన్నాడు? నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది అంటాడు. అవును, పాపం ఎప్పుడు మన ఎదుటనే ఉంటుంది చేసినటువంటి. కాబట్టి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ రోగములు, ఈ వ్యసనములు, ఈ శాపములు ఇవన్నీ మనల్ని విడిచి వెళ్ళిపోవాలంటే మనం ఏం చేయాలి? ఒక్కసారి మనము 32వ దావీదు కీర్తన, 32వ దావీదు కీర్తన 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి, ఇక్కడ నా దోషమును కప్పుకొనక అంటే ఇనీక్విటీ. దోషం అంటే ఏమిటి? ఇనీక్విటీ అంటే చేస్తున్నటువంటి తప్పు. ఏ విధమైనటువంటి రిమోర్స్ అంటే నేను తప్పు చేస్తున్నాను, ఇది నేను చేయకూడదు, ఇది పాపము, ఇది ఇతరులను బాధ కలగజేస్తుంది, నన్ను దేవుడి నుంచి దూరపరుస్తుంది అనే ఆలోచన లేకుండా, కనికరము లేకుండా అంటారు. ఎలా కొట్టాడు చూడండి, ఎలా చంపాడు చూడండి, జాలి లేకుండా అంటారు కదా. వితౌట్ రిపెంటెన్స్, పశ్చాత్తాపపడకుండా, అవును నేను చేయాలనుకున్నది నేను చేశాను, నేను చేయాలనుకున్నది నేను సాధించాను, దట్ ఈజ్ ఇనిక్విటీ.
దోషం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట అనగా దేవుని ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. ఇనిక్విటీ, ఆ తర్వాత సిన్. పాపం నేను చేస్తున్నాడు, ఇది నేను చేసినటువంటి, ఇంతవరకు నేను పశ్చాత్తాప పడలేదు ప్రభువా, ఇప్పుడు పశ్చాత్తాపడి నా పాపం ఒప్పుకొంచున్నాను. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. అతిక్రమములు అంటే ట్రెస్పాసెస్. అతిక్రమములు అంటే ట్రెస్పాసెస్ అంటే ఏదైతే దేవుడు చేయకూడదని చెప్పాడో దానిని దాటి వెళ్ళడము ట్రెస్పాస్. ఇతరులు ఉన్నటువంటి స్థలములో ఈ బౌండరీని దాటి మీరు ఇందులోనికి రాకూడదు. ట్రెస్పాసెస్ విల్ బి ప్రాసిక్యూటెడ్. ఈ స్థలంలోనికి అక్రమంగా వచ్చినటువంటి వారు నేరస్తులుగా పరిగణింపబడతారు అని చెప్పినా కానీ దాటిపోతే క్రాసింగ్ ద లైన్ అంటాం. అవి ట్రెస్పాసెస్. ఏంటి అవి తెలుగులో? అతిక్రమములు. దోషములు, పాపములు, అతిక్రమములు. వాటిని దేవుడు ఏం చేస్తున్నాడు? పరిహరిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? పరిహరిస్తున్నాడు. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4-5 వచనాలలో చూస్తే మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద మోపబడెను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్న. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కాబట్టి దోషములు, పాపములు, అపరాధములు ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎందుకు మనము వాటన్నిటినీ విడిచిపెట్టాలి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వాటి కొరకు ఆయన శిక్షను అనుభవించాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నేను చేసినటువంటి దోషములు కానీ, అపరాధములు కానీ, పాపములు, వాటికి రావాల్సినటువంటి శిక్షను నీవు భరించలేవు, నేను భరించలేను. మనం బలహీనులమని దేవునికి తెలుసు కాబట్టి తన కుమారుని లోకంలోనికి పంపించి ఆయన యందు మన అపరాధ దోష పాపములకు శిక్ష విధించాడు. ఇన్ మై ప్లేస్ జీసస్ స్టూడ్ అండ్ టుక్ మై పనిష్మెంట్, యువర్ పనిష్మెంట్. నీ స్థానములో యేసు ప్రభు నిలబడ్డాడు, నా స్థానములో యేసు ప్రభు నిలబడ్డాడు. ఎప్పుడైతే నేను ఒప్పుకుంటానో అవి ఆయన దెబ్బలు తిన్నాడు. ఏం జరుగుతుంది దెబ్బలు తింటే? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాం ఆయన దెబ్బలు తిన్నాడని. ఎందుకు దెబ్బలు తిన్నాడు? మనము తినాల్సినటువంటి దెబ్బలు ఎందుకు తిన్నాడంటే, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనం జాగ్రత్తగా గమనించండి. Proverbs chapter 20 and verse 30. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనంలో, గాయములు చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును తొలగించును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నిన్ను నన్ను కొడితే మన రక్తం కారిపోతుంది కానీ మార్పు రాదు. దొంగతనం చేసినటువంటి అబ్బాయిని, కాపీ కొట్టినటువంటి అమ్మాయిని టీచర్ కానీ, ప్రిన్సిపల్ కానీ, లెక్చరర్ కానీ బెత్తముతో బాగా కొడతాం. తల్లిదండ్రులు వెళ్ళి ఆ యొక్క టీచర్తో లేకుంటే ప్రిన్సిపల్తో వాదాలు పెట్టుకుంటారు. పోట్లాడిన సందర్భాలు లేకపోలేదు. మ్యాన్ హ్యాండ్లింగ్ అనగా కొట్లాడినటువంటి సమయాలు, కొట్టుకున్న సమయాలు కూడా ఉన్నాయి. ఎందుకు? నీవు కానీ లేకుంటే టీచర్ కానీ నీ కుమార్తెను ఎందుకు కొడతారు? వారు బాగుపడాలని. ఆ దెబ్బలను బట్టి వారి అంతరంగములో మార్పు రావాలి. శరీరం గాయపరచబడడానికి కాదు, ఆ అంతరంగములో మార్పు రావడానికి ప్రభువు నీ దోష శిక్షను, నా దోష శిక్షను భరించాడు. ఎప్పుడైతే ప్రభువా నేను దోషములు చేశాను, దేవునికి విరోధంగా నేను ఒప్పుకొని పశ్చాత్తాపడి నా దోషములు ఒప్పుకొని విడిచిపెడతాను. 32వ దావీదు కీర్తన మనం చూసాం కదా 5వ వచనంలో. ఆ విధంగా మనం ఒప్పుకున్నప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం ప్రకారము ఆయన పొందిన దెబ్బల చేత నీకు నాకు స్వస్థత.
ఎక్కడ? శరీరమునకు, ప్రాణమునకు, ఆత్మకు స్వస్థత. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులలో మన కంటికి కనబడవు. ఈ దురాత్మలు, ఈ శాపములు మన కంటికి కనబడవు, కానీ అవి చేసేటివి చేస్తూనే ఉంటాయి. అవి కూడా విడిపించబడాలి. అవి మన కుటుంబాలను, మన ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను విడిచి వెళ్ళిపోవాలి. మన దినములో దేవాలయంలో, మందిరంలో ఒక సహోదరి అమ్మగారు కనబడి, బ్రదరు నేను మీ గురించే చూస్తున్నాను, ఫోన్లో చెప్పడం నాకు ఇష్టం లేక మీతో చెప్తున్నాను. ఏంటమ్మా అంటే, నేను మన రాత్రి పడుకున్నప్పుడు నాకు 2 ముఖాలు ఇలా చూస్తూ కనబడ్డాయి బ్రదర్. ఎవరో ఏమో ఇలా చూస్తూ ఉన్నారు బ్రదర్. నాకు చాలా భయం వేసి గట్టిగా కేక వేశాను. నేను ఇలా చూస్తూ ఉన్నాను. అవును, మన చుట్టూ ఉన్నవి మనకు కనబడవు. నిద్రిస్తున్నప్పుడు అవి ఎంతగా బాధిస్తాయో బాధింపబడే వారికే తెలుస్తాయి. ఆ విధంగా శరీర ప్రాణాత్మలకు విడుదల, స్వస్థత. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మీరు వినలేదా? ఎప్పుడు ఎవరికైనా బాధ వేదన కలిగి వింతగా ప్రవర్తిస్తుంటే ఏమంట? ఏదో గాలి సోకినట్లుంది ఆమెకు. గాలి కదా, ఎక్కడుంటుంది గాలి? చుట్టూ ఉంటుంది గాలి. అంటే ఆ గాలిలో ఈ దురాత్మలు ఏవైతే ఉన్నావో బాధించేటటువంటి, వేధించేటటువంటి అవి పట్టుకొని వేధిస్తుంటాయి అన్నమాట. వారి హృదయంలో ఏదో ఉంటుంది. మ్యాగ్నెట్ ఉంటేనే ఇనుము అతుక్కుంటుంది, లేకపోతే అతుక్కోదు. అదేవిధంగా మానవుని హృదయంలో ఈ దురాత్మలకు చోటిచ్చేది ఏదైనా ఉంటే అవి వస్తాయి. వాటన్నిటినీ కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో నేను ముందుగా చెప్పినట్లుగా ఆ విగ్రహారాధన అయిన ధనాపేక్షను, ఇంకా కామాతురతను, దుష్టత్వాన్ని, వీటన్నింటినీ చంపివేసి ప్రభువా నన్ను క్షమించమన్నప్పుడు ఆయన నీలో ఉన్న వాటన్నిటినీ తీసుకొని నీకు స్వస్థతనిచ్చి, మనకు స్వస్థతనిచ్చి, శాపంలో నుంచి, దోషంలో నుంచి విడిపించి మనల్ని నూతనపరుస్తాడు, బలమునిస్తాడు. ఏ టానిక్ ఇచ్చినా, ఏ ఇంజెక్షన్ ఇచ్చినా నీ చేతులు బలహీనతో వణుకుతున్నాయి కదా, ఇప్పుడు అవి యేసునామములో బలపరచబడుతున్నాయి. నీ నరములన్నీ, నర్వస్ సిస్టమ్ అంతా, నీ నరములో ఉన్నటువంటి నొప్పికి కారణమైనటువంటి ఆ నరముల బలహీనత, నీ మజిల్స్ వణకడానికి కారణమైనటువంటి బలహీనత ఇప్పుడే స్వస్థత కలగజేస్తున్నాడు. హృదయంను మార్చుకో, ప్రభు వైపునకు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగి ఉన్నది. నమ్మి విశ్వాసంతో నీ వైపునకు చూస్తున్నాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి 15 వచనాల్లో వ్రాయబడినట్లుగా, నీవు శాపగ్రాహివై మా మీద ఉన్నటువంటి శాపములన్నింటినీ నీ మీద మోసుకొని పోయి, మా శాపములను నీవు వహించి, ఆ శాపముల స్థలములో ఆశీర్వాదంతో మమ్మల్ని ఇప్పుడే నింపినందులకై వందనాలు. శరీర ప్రాణాత్మలను విడిపించి స్వస్థపరిచినందులకై వందనాలు. ప్రతి శాపము యేసు నామములో కొట్టివేయబడి ఉన్నది. ఈ కుటుంబాలలో ఎవరైతే ఈ వాక్యం వినుచున్నారో వారి కుటుంబాల మీద ఏదైనా శాపం ఉన్నట్లయితే, మనుషులు పలికినటువంటి శాపములు, మాంత్రికులు పలికినటువంటి శాపములన్నీ యేసు ప్రభు నామములో ఆయన కొట్టివేస్తున్నాడు. ఈ సమయంలో పూట విడుదల కలుగునుగాక అని చెప్పబడి ఉన్నది కనుక మీరు విడుదలను తీసుకోనండి. నేను కాదు కలగజేసేది, నువ్వు నమ్మిన ప్రభు. కాబట్టి ప్రభువాన్ని విడిపించి స్వస్థపరిచి ఆశీర్వదించినందులకై వందనాలు. అనేక సంవత్సరాలుగా మూయబడినటువంటి గర్భము, శాపం వల్ల మూయబడిన గర్భం యేసు నామములో ఇప్పుడే తెరవబడుచుంటుంది. వచ్చే సంవత్సరం ఈ దినమున నీ కౌగిట ఒక బిడ్డ ఉండును అని ప్రభు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ప్రభు దీవించి ఆ సహోదరి శాపం నుంచి విడిపించినందులకై వందనాలు. ఎంతమంది నమ్మితే అంతమంది దీవించబడుతున్నారు ఈ సమయంలో. ప్రభు నీవు దీవించి వారి గర్భమును ఆశీర్వదించి వారి బిడ్డలు ఇచ్చినందులకై నీకు వందనాలు, స్తోత్రం. వివాహం కాకుండా ఉన్నటువంటి వారికి యేసు నామములో వారి మీద ఉన్నటువంటి శాపములన్నీ కొట్టివేస్తూ ఆశీర్వాదం మాట్లాడుతున్నాను. ప్రభా వెంటనే వారికి త్వరలో వివాహం జరుగును గాక. నీవే దీవించినందులకై వందనాలు. కీళ్ళ నొప్పి, బలహీనతల నుంచి యేసు నామములో స్వస్థతను మాట్లాడుతుంటున్నాను. ప్రభా వారి కీళ్ళ నొప్పి, నడుము నొప్పి నుంచి, మెడలో ఉన్నటువంటి నొప్పి, భుజాలలో ఉన్నటువంటి నొప్పిలో నుంచి, భుజము గూడులో ఉన్నటువంటి నొప్పిలో నుంచి యేసు నామములో స్వస్థతను మాట్లాడుతుంటున్నాను. నీవు ఇప్పుడే విడిపించినందుకు యేసయ్యా నీకు వందనాలు. కృపాక్షేమం విస్తరింపజేసి వీరిని ఆశీర్వదించి దీవించినందుకు వందనాలు. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచాడు, ధైర్యంగా ఉండండి. నేను కాదు స్వస్థపరిచింది, ప్రభు నిన్ను స్వస్థపరిచాడు. హల్లెలూయా.